అంటే బైబిల్లో ఎవరు దేవునికి ఏం తేవాలా? మహిమ తేవాలి. దేవునికి మహిమ తెచ్చేవాడు కనుక మహాత్ములను కూడా ఏం చేస్తారు? వాడు దూషిస్తారు. దేవునికి మహిమ ఎవరు తెస్తున్నారు అనేది మనకు ఒక అవగాహన దైవ సేవకులుగా కలిగి ఉండడం మంచిది అనేది 8వ వచనంలో మనం గమనించగలుగుతున్నాం. ఒక తర్వాత చదివిన తర్వాత వెళ్తాం. అటువలనే వీరును కలలు కనుచు. అంటే ఇక్కడ ఒక మాట ఉంది, కలలు కను. అంటే కలలు కనుతూ అంటే ఏంటి దాని భావం? మనకు ఊరు కనుక్కుందాం. కలలు కంటున్నారు, దీనిని కలలు కంటున్నారంటే దీన్ని ఇట్లా తీసుకున్నాం. కలలు కంటం అంటే తమను తామేం చేసుకుంటున్నారు? ఊహించుకుంటున్నారు. కలలు కంటూ ఊహించుకుంటున్నారు. కనుక ఊహా జీవితం వేరు, వాస్తవం వేరు. చాలా తడవలు మనం నష్టపోవడానికి కారణం ఏంటంటే ఊహా జీవితం. కనుక మనము వాస్తవికతలోనికి రావాలి. దేవుని బిడ్డలంగా వారు కలలు కంటున్నారు అంటే తమను తాము ఊహించుకుంటున్నారు. ఏదో గొప్పవారేమనో లేకపోతే అతీతులమనే ఏదో ఊహించుకుంటున్నారు. మనం అట్లా ఉండడానికి వీల్లేదు. మనము ఊహాజనితంగా ఉండడానికి వీల్లేదు. మనము వాస్తవికతలోనికి వెళ్ళాలి. వాస్తవంగా నేను ఎవరు? వాస్తవంగా నా స్థితి ఏంటి? వాస్తవంగా నేను ఏం చేయాలి? ఆ రీతిలో మనం దేవుని వాక్యంలో కలలు కనొచ్చు, శరీరమును అపవిత్రపరుచుకొనొచ్చు, ప్రభుత్వమును దూషించొచ్చు, మహాత్ములను ఈ రకమైనటువంటి అనుభూతిలో వెళుతారు అని దైవజనుడు రాస్తూ రావడం